పెద్దవాళ్ళలో 70-75 ఏళ్ళు పైబడిన మగవాళ్ళలో చాలా కామన్గా మేము చేసే ఆపరేషన్ ప్రాస్టేట్ ఆపరేషన్. సో ప్రాస్టేట్ గ్రంథి మూత్రం వెళ్ళే ద్వారంలో ఉంటుంది, మగవాళ్ళలో మాత్రమే ఉంటుంది. ఆ గ్రంథి సైజ్ పెరగడం వల్ల మూత్ర నాళను నొక్కుకుపోయి పేషెంట్కి యూరిన్ రావడం కష్టం అవుతుంది. సో ఇనీషియల్గా మనం వీళ్ళకి మందులు ఇస్తాం, మందులతో కనుక నయం కాకపోతే నెక్స్ట్ మనం ఆపరేషన్ చేస్తాం. చాలా కామన్గా చేసే ఆపరేషన్ వచ్చేసి TURP అంటాం. అది కాకుండా రీసెంట్గా మనం లేజర్తో కూడా అదే సర్జరీ చేస్తున్నాం. సో ఈ సర్జరీస్ ఎంత సేఫ్ అంటే 95 to 98% పేషెంట్స్కి ఈ ఆపరేషన్ తర్వాత ఎలాంటి సమస్య ఉండదు. కొంతమంది పేషెంట్స్లో మాత్రం ఆపరేషన్ తర్వాత మళ్ళీ ఆపరేషన్ ముందున్న సిమ్టమ్సే కంటిన్యూ అవ్వడం, అంటే కొద్దిగా మూత్రం మెల్లగా రావడం, వచ్చినప్పుడు కొద్దిగా ఆగాగి రావడం, వస్తున్న సెన్సేషన్ రాగానే బాత్రూమ్కి వెళ్ళే లోపల లీక్ అయిపోవడం, ఇవన్నీ జరుగుతుంటాయి. కొంతమందికి మాత్రం దీర్ఘకాలికంగా అంటే 2-3 వారాల నుంచి కనీసం 6 నెలల వరకు, కొంతమందికి సంవత్సరం వరకు యూరిన్ వాళ్ళ ప్రమేయం లేకుండా లీక్ అయిపోయే అవకాశం కూడా ఉంటుంది. అలా అని చెప్పి ఈ ఆపరేషన్ అంత సేఫ్ కాదు, ఇది చేయించుకుంటే ప్రమాదం అనుకోవడం పొరపాటు. చాలామంది పేషెంట్స్లో ఈ ఆపరేషన్ యొక్క సిగ్నిఫికెన్స్ చాలా బాగుంటుంది, రిజల్ట్స్ చాలా బాగుంటాయి. కొంతమందిలో మాత్రమే ఈ కాంప్లికేషన్ మనకు కనపడుతుంటాయి. బట్ వాళ్ళని కూడా మనం మ్యాక్సిమం మందులతో నయం చేయొచ్చు.